మిత్రులందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఫోర్డ్ ఫిగో కార్ అయితే సేల్కి అయితే తెచ్చాను. ఈ కార్ వచ్చేసరికి చాలా అర్జెంట్గా సేల్కి అయితే వచ్చిందన్న. ఓనర్కి కొద్దిగా మనీ అర్జెంట్ ఉండడం వల్ల ఈ వెహికల్ చాలా తక్కువ ధరకైతే బండి అయితే ఇస్తున్నాడన్న. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అవుతుంది. అదే కాకుండా బండి చాలా తక్కువ తిరిగింది. డీజిల్ వేరియంట్ బండి, మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిల్ టైర్లు ఉన్నాయన్న, 4కి 4. దీంతో పాటు రివర్స్ కెమెరా కూడా బండిలో అందుబాటులో అవుతుంది. వెహికల్ వచ్చేసరికి ఈ మోడల్ ఈ రేట్లో మ్యాక్సిమం మార్కెట్లో చాలా తక్కువగా అంటే తక్కువ దొరుకుతాయి, మ్యాక్సిమం దొరకవన్నా. అండ్ బండి కూడా కండిషన్ అన్న అండ్ వ్యాలిడిటీ కూడా ఉంది. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపించడం మర్చిపోకుండా అన్న. మీ కార్ ఏమైనా ఉంటే కూడా పంపించండి అన్న, మనం సేల్ చేసి పెడతాము. ఇప్పటి నుంచి మన ఛానల్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు, అది కూడా లో బడ్జెట్లో ఖచ్చితంగా రెగ్యులర్గా రోజు 2 వెహికల్స్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తానన్నా. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, డైలీ 2 వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి. అవి కూడా లో బడ్జెట్ మంచి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న వెహికల్సే తేవడానికి ప్రయత్నిస్తానన్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి ఫోర్డ్ ఫిగో కార్ అన్న. కార్ వచ్చరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే కనిపిస్తుంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తుండన్నా. సిల్ ఇంజన్ ఉందన్న అని చెప్తుండే ఓనర్ అయితే. ఇంజన్కి ఎలాంటి పని అయితే లేదు, డైరెక్ట్గా తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. డీజిల్ వేరియంట్ కార్ అన్న, గుడ్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బండి నుంచి. మనకు వచ్చేసరికి ముఖ్యంగా కార్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 91,000 కిలోమీటర్లు అయితే కార్ అయితే నడిచిందన్న. 91,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉందన్న. ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు, మీరు మిషన్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అని ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ ముఖ్యంగా దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ కార్ అయినా కూడా చాలా నీట్ కండిషన్లో బండి అందుబాటులో అవుతుంది. వ్యాలిడిటీ వచ్చరికి 2026 వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అవుతుంది. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే న్యూ సిల్ టైర్స్ అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. 4కి 4 కొత్త టైర్లు అయితే ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ క్లీన్ ఇంటీరియర్ అవుతుందన్న. అన్ని పార్ట్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ చిల్డ్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ అండ్ వీటితో పాటు రివర్స్ కెమెరా కూడా బండిలో అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఇంటీరియర్లో మీరైతే చూసుకోండి, స్క్రీన్ అయితే ఉంది, రివర్స్ కెమెరా అయితే ఉంది బండికి వచ్చేసరికి. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. అండ్ వ్యాలిడిటీ వచ్చరికి 2026 వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుంది. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఈ మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మీకోసం ఖచ్చితంగా తేవడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తున్నానన్న. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఇక ఈ కారుకు ధర ఓనరు 1,12,000 అయితే చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 1,12,000 చెప్తున్నాను. ప్రైస్ నెగోషియబుల్. 1,12,000లో కూడా మాట్లాడుకుంటే తగ్గింపు అయితే అవుతుందన్న. లొకేషన్ వచ్చేసరికి దిల్సుఖ్ నగర్ ఏరియాలో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్. వెహికల్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్ అన్న. మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ యొక్క ఇంజన్, సస్పెన్షన్ మొత్తం బాడీ ఫుల్గా చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ధర వచ్చేసరికి మాట్లాడుకోవచ్చు అన్న. తగ్గించే అవకాశం అయితే ఉంది. ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం ఇంకా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే 500 ఫోన్పే నంబర్కి చేసి వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేసరికి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ల నంబర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడే ఈ అమౌంట్ అయితే కట్ అవుతుంది. అప్పటి వరకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ నంబర్ అయితే మీకు ఇస్తూనే ఉంటామన్నా. మనము ఎలాంటి కమిషన్ అయితే ఛార్జ్ చేయమన్నా మీరు వెహికల్ తీసుకున్నా కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ 500 ఫోన్పే చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు ఓనర్ నంబర్ ఇస్తాను. ఓనర్తో డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. మాట్లాడితే ధర కూడా ఓనర్ తగ్గించే అవకాశం అయితే ఉందన్న. కార్ తీసుకున్నాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ అయితే చేయండి అన్న. మీరు పే చేసే అమౌంట్కి ఖచ్చితంగా ఒక మంచి వాల్యుబుల్ సర్వీస్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పటి వరకు నన్ను నమ్మి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అన్న. మీకోసం ఖచ్చితంగా లో బడ్జెట్లో మంచి కార్ తేవడానికి నేను ఎల్లవెల్ల కృషి చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ పే చేసుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ అయితే చేయండి అన్న. మీకైతే ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్గా లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి అన్న. వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్ ఖచ్చితంగా మన ఛానల్లో దొరుకుతుంది. సో ఇదే వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే రోజు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీరు మిస్ కాకుండా ఉండవచ్చు. సబ్స్క్రైబ్
అయితే కొట్టేసుకోండి. ఈవినింగ్ 6 PM కి మళ్ళీ ఒక మంచి నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉండి తక్కువ ధరలో ఉన్న కార్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. జై హింద్.